2017లో ఏదైతే ఎల్బీ స్టేడియంలో జరిగిన బతుకమ్మ వేడుక ఉందో సో అందులో ఇప్పుడున్న బాధితులు వాళ్ళ చెల్లెగా చనిపోవడం జరిగింది. సో అప్పటి ప్రభుత్వం తమకు 5 లక్షలు ఇస్తా అని చెప్పేసి అండ్ అలాగే గవర్నమెంట్ జాబ్ ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ 2017 నుంచి ఇప్పటి వరకు ఎన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ తిరిగినా సరే మాకు ఇంకా రావట్లేదు. అండ్ మా చెల్లె చనిపోయింది, ఇంకా మాకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? నల్గొండ డిస్టిక్ సార్. ఏందమ్మా మీ ప్రాబ్లం? 2017లో మా అక్క మహాబతుకమ్మ ప్రోగ్రాంలో చనిపోయింది సార్. మా అక్కకి 2 పిల్లలు ఉన్నారు. ఆ రోజు జాబ్ ఇస్తామని మా ఇంట్లో ఒక జాబ్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు మాకు జాబ్ ఇవ్వలేదు. ఇలాంటివి ఎన్నో లెటర్లు ఇస్తుంది కానీ మాకు పని ఏం జరగట్లేదు అనమాట. ఇప్పుడు ఏమైనా న్యాయం అవుతుందని ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు మీకు 2017లో ఇన్సిడెంట్ అయింది. సో అప్పటి నుంచి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళి వాళ్ళకి చెప్పడం కానీ జరిగింది? అన్నీ జరిగినాయి సార్. అందరినీ కలిసినాం, అన్ని లెటర్లు ఇచ్చారు కానీ ఏ ఏ న్యాయం కూడా కలగలేదు మాకు. ఎవరు ఇచ్చారు మీకు హామీ అంటే జాబ్ ఇస్తాం గవర్నమెంట్ ఇస్తాం? కల్వకుంట్ల కవిత ఇట్లాంటి చాలా లెటర్లు ఇచ్చింది. సో ఈ లెటర్లు తీసుకెళ్ళినా పని అయితే లేదు, కావట్లేదు. సో ఏమంటారు ఇక్కడ లోపల కానీ వెళ్తే ఏమంటారు? ఇక్కడ కూడా ఏం స్పందన ఏం లేదు సార్. అంటే ఏమంటారు మీరు వెళ్ళి చూపిస్తే ఏమంటారు? మీకేమైనా మెసేజ్ ఏమైనా వస్తుంది, ఆ తర్వాత కలుద్దాం అన్నట్టుగా అట్లా అంటారు. అంటే ఏం ప్రాపర్గా ఏం ఆన్సర్ ఇవ్వకుండా ఖాళీ మెసేజ్ వస్తుందని చెప్పేసి పంపించేసి. అవును సార్. సో మీ మెయిన్ డిమాండ్ ఏంది ఇప్పుడు? మాకు ఒక జాబ్ ఇవ్వాలి సార్. మా అక్కకి 2 పిల్లలు ఉన్నారు, నాకు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకోవడం నాకు భారంగా ఉంది. మా ఇంటికి ఒక జాబ్ ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.